ఎక్కువ మంది ఆపరేషన్స్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఆపరేషన్స్ చేయించుకుంటే ముందుగా మన వాళ్ళు పెట్టేది మునగాకు. ఎందుకంటే మునగాకు తింటే చాలా మంచిది. కుట్లు తొందరగా కలుస్తాయని అందరికీ నమ్మకం. దీన్ని మనం ప్రతి కూరల్లోనూ ఎలాగ యూజ్ చేయాలన్నది నేను వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే మునగాకుని పెసరపప్పు కాంబినేషన్‌తో మాత్రమే వండుతారండి. అలా అయితే చేదు ఉండదు అనే నమ్మకం. కానీ మునగాకు చాలా టేస్టీగా ఉంటుంది. కొన్నిట్లో వేస్తే బాగుంటుంది, కానీ అది వేసేటప్పుడు బాగా వేయించాలి. నెక్స్ట్ కొన్ని కూరల్లో వేస్తే బాగుంటుంది, కొన్నిటిలో మాత్రమే కాంబినేషన్. అవి ఎందులో వేస్తే బాగుంటుంది అన్నది నేను వీడియోస్ చేసి పెడుతున్నానండి. మునగాకును వేసి యూజ్ చేసి కూడా మనం కర్రీస్ చేసుకోవచ్చు, కానీ అది కొన్ని కర్రీసే నేను వీడియోస్ చేశానండి. వాటిలోనే వేయండి, అన్నిట్లో వేస్తే బాగోదు. ఇలా చేసి మనం ఆపరేషన్ అయిన వాళ్ళకి పెడితే కంపల్సరీగా వాళ్ళు మునగాకు కర్రీని తింటారండి. ఈజీగా జీర్ణమవుతుంది. మనకు హాస్పిటల్లోనైతే కనుక మునగాకు కర్రీని పెట్టకూడదు, గట్టిగా ఉంటుంది, తినకూడదు అని అంటారు. ఇలా చేయండి, చేసి పెట్టండి. మనం ఉడికించిన గుడ్లని ముందుగా వేయించిస్తామండి. వేయించి పక్కన పెట్టుకుంటాము. ఉప్పు కారం అవి పైన కొంచెం చల్లి ఒక గిన్నెలో ఇలా పెట్టేస్తే అయిపోతుంది. తర్వాత ఒక కళాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేయిస్తామండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు. మునగాకును మనము ఒక ఒక కట్ట తెచ్చుకుంటే అందులో ఒక రెమ్మంత వరకు మునగాకు వేయొచ్చండి. వేసేసి దాన్ని కూడా బాగా వేయించాలండి. వేయించిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేస్తాము. ఈలోపు చింతపండు రసం కూడా మనం వేసుకుంటే మంచిది. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్లు ములక్కాయ కర్రీ వండినట్టే ఉంటుందండి. మనం అలా వేసుకొని చాలా బాగుంటుంది. తర్వాత వాటర్, ఈ చింతపండు రసం వేసి వాటర్ వేసి సాల్ట్ వేస్తామండి. ఇందులో టమాటా జ్యూస్ వేసుకుంటే వేసుకోవచ్చండి, టమాటా ప్యూరీ వేసుకుంటే వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసి బాగా ఉడుకుతున్నప్పుడు మనం గుడ్లను ఆల్రెడీ తొక్క తీసి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేస్తాం. మళ్ళీ ఉడికిన తర్వాత మసాలా పౌడర్ అన్నది వేస్తే మంచి కలర్ వస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, అలా వేయండి, చాలా బాగుంటుంది.